గురువు బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి ఈ పుష్కరాన్ని తీసుకొని నేను ఈ యొక్క నదిలోకి ప్రవేశిస్తాను అని చెప్పినప్పుడు ఈయన ఒప్పుకోలేదట. బ్రహ్మలోకాన్ని మించినటువంటి లోకమేముంది, బ్రహ్మ సాన్నిధ్యంలో నేను ఉంటున్నాను కదా, నేను రాను అని చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడట, సృష్టి రచన కొరకు నేను నిన్ను పెట్టుకున్నాను, సృష్టి యొక్క ఔన్నత్యం కొరకు, సృష్టి యొక్క జీవనం పెంచే విధంగా నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. కాకపోతే బృహస్పతి ఏ రాశిలోకైతే ప్రవేశించి ఏ నదిలోకైతే ప్రవేశిస్తాడో ఆ సమయములో నువ్వు 12 రోజుల పాటు అక్కడ ఉన్నట్లయితే నీ వద్ద స్నానములు ఆచరించి దేవతలు, మనుష్యులు, సర్వగణములు కూడా పవిత్రులవుతారు. కనుక నువ్వు బృహస్పతితో వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ బృహస్పతి ఈ యొక్క పుష్కరుణ్ణి తీసుకొని రాశి మారుతున్న కొద్దీ 12 రాశులలో బృహస్పతి సంవత్సరానికి ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రాశి మారిన సమయమున ఏ రాశిలోకైతే ప్రవేశిస్తూ ఉంటాడో ఆ రాశిలోకి ఈ పుష్కరం అనేది ఏర్పడుతుంది. ఆ జలమంతా కూడా పవిత్రంగా మారుతుంది. అప్పుడు ఆ యొక్క పుష్కర ప్రవేశము చేత దేవతలందరూ వచ్చి ఆ పుష్కరాలలో స్నానం ఆచరించడం వల్ల ఆ నీరు అత్యంత శక్తివంతమైనటువంటి తేజస్సును పెంపొందించుకుంటుంది. ఈ సమయంలో ఎవరైతే ఆ పుష్కరాలలో స్నానాన్ని ఆచరిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి పాపములన్నీ కూడా ప్రక్షాళన అయి వారికి ముక్తి కలుగుతుంది. కనుకనే ఈ పుష్కర స్నానము ఆచరించడం చాలా విశేషమైనటువంటిది. ఈ పుష్కర ప్రవేశం కూడా ఆ విధంగా జరుగుతుంది. సింహరాశిలోకి ప్రవేశమైనప్పుడు గోదావరి పుష్కరాలని, అదేవిధంగా మేషరాశిలో గంగా పుష్కరాలని, అదేవిధంగా మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతీ నది పుష్కరాలని ఈ పుష్కరాలు చేసుకోవడం మనకు 12 రాశులలో మారిన కొద్దీ 12 ఏవైతే నదులు ఉంటాయో ఆ నదులకు ఈ పుష్కరాలు రావడం జరుగుతుంది. వర్ణదేవుని యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఆ యొక్క పుష్కర స్నానము ఆచరించడం వల్ల కలిగి దేహశుద్ధే కాకుండా అంతర్శుద్ధి కూడా అవుతుంది అని చెప్పి ఈ పుష్కర స్నానము ఆచరిస్తూ ఉంటారు. ఇది మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి, మన ధర్మ సంస్కృతి, సనాతన ధర్మ సంస్కృతి.